నీళ్ల పంచాయతీ నిప్పులు పుట్టిస్తుంది ఇప్పుడు తెలంగాణలో. ప్రాజెక్టుల పంచాయతీ జయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు బీపీలు పెంచుకొని ఒగలు నొగలు ఆడుకునే కాడికి వచ్చింది. దేవాదుల మీద వాదులాడుకుంటా, కన్నెపల్లి మోటార్ల మీద కారాలు నూరుకుంటా, మేడిగడ్డ బ్యారేజ్ మీద వాడి వేడిగా మాట్లాడుకుంటా కౌంటర్లతోని కల్లెర్ర చేసుకుంటురు. ఇక నిన్న ఇదే ముచ్చట మీద మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు పక్కా లెక్కలతోని ఇలా ఈ తీరులా ఒక తిరగాడ్చుకుండా హరీష్ రావు. పాలిటిక్స్ పార్టీల పంచాది పక్కకు పెట్టి ప్రాజెక్టులతోని నీళ్ళిడువుర్రి, పబ్లిక్ ను రైతన్నలను పరిశాన్ పాలు చేయకూరి అని కార్పాటలు ఓదిక్కు చెప్పుకొస్తుంటే అసలు మీరు చేసిన ఆగమే ఇది అనుకుంటా హస్తం పాటలు మస్తు మాట్లాడుతున్నారు. ఇక నేను రేవంత్ రెడ్డి సార్ కూడా బీఆర్ఎస్ పాపమే ఇదంతా అన్నట్టు వాయిస్ రేజ్ చేసేవారు అట్లా అనుకుంటా హరీష్ రావు ముంగట్టుకొచ్చి అరుచుకుంటూ గట్టిగానే గోదావరి నీళ్లున్నా ఎత్తిపోయకపోవడు క్రిమినల్ నెగ్లిగెన్స్ కిందకు వస్తుంది. చంద్రబాబుకు గురిదక్షిణ చెల్లిస్తానికే రేవంత్ రెడ్డి నీళ్ళని కిందికిడిచి పెడతాడానికి వచ్చిండు. ఇట్లా సమ్మక్క బ్యారేజ్ లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. ఇవాళ కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలా 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులలో కలిపి ఒక్క రోజులో 2,542 క్యూసెక్కుల నీళ్ళని ఎత్తిపోయొచ్చు. మామూలుగా దేవాదుల మోటార్లు 71 మీటర్ల నీళ్లు ఉంటేనే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోస్తలేరు అనుకుంటా అంతే తావేశం చూపించిండు హరీష్ రావు. దేవాదుల ప్రాజెక్టుల సగానికి మీద మోటార్లను అసలు ఆన్ చేయలేదు. మీ నిర్లక్ష్యం చేయగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 80% చెరువులు ఎండిపోయినాయి అనుకొచ్చిండు. మేడిగడ్డ కాడ బ్యారేజీ కట్టొద్దని నిపుణులు లేడ చెప్పలేదు. అసలు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందో తెలుసా అనుకుంటా పాయింట్ టు పాయింట్ తీసి పక్కా లెక్కలు చెప్పింది. ఇట్లా 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్కులు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈ రోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తచ్చు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈ రోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదే విధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తా ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఇంజనీర్ల మాటలు మేము పట్టించుకోలేదు అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇడిచిపెట్టలేదనుకుంటా ఇయ్యరమయ్యర్ అరుచుకున్నాడు హరీష్ రావు. ఏ ముచ్చటున్నా ఏమో గానీ నీళ్ల మీద మాజీ మంత్రిగా పనిచేసిన పనితనమున్న హరీష్ రావు ఉత్తవుకుంటా రప్పున రంగంలో గప్ప ఇచ్చి పడేస్తాడు మరి అనుకుంటా కార్పాటోలు కూడా ట్రబుల్ షూటర్ మాటలను వైరల్ చేస్తారు గట్టిగానే.